పోవాలంటే ఏం కావాలి? ఎవరికి గెలవాలి? బండికెత్తే తేడా అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా? ఏం లేదే. ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయ్య అని పెడతారు. నీ దండమే నా మీద నువ్వు కూరే బదనాం. అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా. ఏమైనా ఏమో యాత్రనట కదా, ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది? చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి. సేనెండినోని దగ్గరికి పోవాలి, శిలక ఎండినోని దగ్గరికి పోవాలి, ఎండిన చెరువు దగ్గరికి పోవాలి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి. ఏడికి పోతున్నాడు? ఎవడన్నా మంచి పొలగాని కనబడతారు చూడు, మీసాలత్తున్న పొలగాని చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు. ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని. ఇక గాళ్ళ మీద పడ్డాడు. గా పోరగానే అడుగుతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది, నాకు కాలిపోయిన మోటార్ ఉన్నారు బిడ్డ అని అడుగుతా ఉన్నారు. గవ్వెడి గురించి మాట్లాడాడు, ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇద్దరు ఇవాళ ఏమని అంటే చాలు, ఇవాళ ఏం వారమే? వారం తెలియదా? రేపేం వారమే? అన్నా అన్నా వెనకటికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే, దుడ్డ గిట్టనే ఆడిసేది. అన్నా అన్నా గీ అరుపులు పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక, ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక అంబారు వర్లుతున్నవి. కాళ్ళు చేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమి బతుకునిస్తది, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో జిల్లేడు మలసిందిరా, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లేరు వాసిందిరా. నీ దండం పెడతా. ఎండిపోయిన మా పంటలు చూడమని చెప్తే ఆయనకు శాత కాదు, ఫోటోలు ఇస్తాడట. ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మొన్న ఒక యూట్యూబ్ వచ్చింది చూడు, ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు, ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు. ఇక పాఠం చూసిండు, ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట. నీ అయ్యగట్టిండా రామాలయ గుడి? నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుకొచ్చింది. అయోధ్య రామాలయంలో మా వినోదన్న లక్షణుడ 10 రూపాయల పైసలు పంపించింది. బిడ్డ నువ్వేమిచ్చినావు నాకు తెలియదు. నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు కడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం. మాది కాదు ఆ గుడి, నీదే గుడి అట. ఇటు ఇంకో ఆయన పోటువా, ఇటు ఈయన పోటువా. సూడిగా నీ ఎట్లుంటా చూసినా కదనే, నీది తినాలి నాది తినాలి, నీది తినాలి నాది తినాలి. రాముని మేము మాట్లాడమా? రాముడు మా దేవుడు కాదా? చిన్నప్పుడు రామనేశం కట్టిన నేను అమ్మతోడు. చిరుతల రామాయంలో బాలచంద్రుని కట్టిన రామచంద్రుడనురా జీవనేత్రుడని రామచంద్రుడనురా పాడతావురా నా లెక్క రాముని పాట? పాడతారా? రామభక్తుడు ఎవరు? రసమై కొట్టూరి సప్పట్లు. నేను రామభక్తుని, ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అవుతావా? ఆ ఫోటోలు కూడా ఈయన కాదు, మళ్ళా గెలిచినాక అది చూస్తాడట. మరి ఏం